8 అంతస్తుల కింద సూర్యుడే కనిపించని చోటు ఉంది. దారులు చిన్నవే కానీ కథలు మాత్రం లోతైనవి. అక్కడ నెలలు తరబడి ఉండేవారంట. మీరైతే సూర్యుని కనిపించకుండా ఉండగలరా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కప్పడోషియా. పైకి అందం, కిందకి నిశ్శబ్దం. ప్రపంచం బెలూన్లనే చూస్తుంది, కానీ ఆ బెలూన్లు నీడ కింద ఒక రహస్య ప్రపంచమే ఉంది. ఈ నేల అగ్నిలోంచి పుట్టింది. లక్షల ఏళ్ల క్రితం ఎర్సిస్, హసాండగి, గులుడగ్ ఈ 3 అగ్ని పర్వతాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. మంటలు, బూడిద, లావా ఈ నేలంతా కప్పేశాయి. కాలం నెమ్మదిగా గడిచిపోయింది. మంటలన్నీ చల్లబడ్డాయి. రాయి ఊపిరి పీల్చుకుంది. గాలి రేఖలు గీసింది. వాన గుర్తులు వదిలింది. సూర్యుడు బంగారు రంగు పూశాడు. ఇలా పుట్టాయి రాతి గోపురాలు. ఇవే ఇవాళ ఫెయిరీ చిమ్నీస్. పైకి అందంగా కనిపిస్తాయి, కానీ అందం కన్నా లోతైన చరిత్ర ఉంది. ఈ నేల మంటల్లోంచి పుట్టింది. ఈ రాయిలో ప్రాణం ఉంది. బతకడం కోసం తవ్విన జీవితం. ఈ రాతి గోపురాల్లో గుహలు తవ్వారు, గదులు చేశారు, వంట చేసేటప్పుడు వచ్చే పొగను దాచేశారు, దీపాల వెలుగు కప్పేశారు. ఇది సుఖం కాదు, బతకడం కోసం నిర్మించారు. చిన్నగా దగ్గరగా ఉండే దారుల్లో గాలి కూడా మాట్లాడేది. టార్చ్ వెలుగు రాయిపై తడబడేది. అడుగుల శబ్దం కూడా స్పష్టంగా వినిపించేది. ఎందుకు ఇలా జీవించారు అంటే ఎవరినో లేదా ఏదో దాచుకోవడానికే ఇలా చేశారు. పేరు చివరిలోనే తెలుస్తుంది. ఇది కథ కాదు, ఇది కప్పడోషియా డెరింగ్యూ. 8 అంతస్తుల కిందకి వెళ్ళిన నగరం. ఇక్కడ 20,000 మంది సూర్యుడిని చూడకుండానే బతికారంట. వెంటిలేషన్ షాట్స్ గాలి దిగేట్టు చేసేది. ఎక్కడో ఓ చిన్న రంధ్రం నుంచి చల్లని గాలి ఇక్కడ వరకు చేరేది. నగరం ఒంటరిగా శ్వాస తీసుకునేటట్టు ఉంటుంది. 2000 ఏళ్ళైంది. ఇది ఎలా సాధించారో ఇవాళకి ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. ప్రపంచానికి ఉన్న ప్రశ్న ఏంటంటే ఇక్కడ అన్ని బెలూన్స్ ఎందుకు ఉన్నాయని. ఒకప్పుడు ప్రజలు భూమి లోపల దాక్కున్న నేల మీద, ఇప్పుడు బెలూన్లు ఆకాశంలో ఎగురుతున్నాయి. పైకి అందం కోసం, కిందకి జీవితం కోసం. ఒక గుర్తు, నీడలు అలుముకున్న వెలుగు ఇంకా ఉంది. చాలా నిశ్శబ్దమైన నేల మీద బెలూన్లు పైకి ఎగిరిపోతూ ఉంటాయి. లోపల ఉన్న వాళ్ళు ఏమయ్యారు అని మీకు డౌట్ రావచ్చు. ఈ సొరంగాల్లో ఎన్నో ప్రాణాలు దిగాయో లెక్కలేదు. కానీ అందరూ అంటారు బయటికి వచ్చిన వారు దిగినంత రాలేదని. కొన్ని కుటుంబాల కథ మధ్యలోనే ఆగిపోయింది. కొంతమంది అంటారు ఇది ఆకలి అని, ఇంకొందరు అంటారు వ్యాధి అని. కానీ స్పష్టంగా లేని మాటలు ఏం చెప్తున్నాయంటే ఏదో కాపాడడానికి వాళ్ళే తలుపులు మూసుకున్నారు అని. అది నిజమైతే కొంతమంది ఇక్కడ చనిపోలేదు, కొంతమంది మిగిలిపోవడాన్నే ఎంచుకున్నారు. బంధించబడి లేరు, మర్చిపోకుండా కాపాడుతూ ఉన్నారు. ఏమి కాపాడుతున్నారు ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. అసలు మలుపు ఏంటంటే ఆ తలుపులు లోపల నుంచి మూయలేదు, ఎవరో బయట నుంచి మూసేశారు. అంటే అసలైన ప్రశ్న లోపల ఎవరు మిగిలారు కాదు, వాళ్ళు తిరిగి రాకుండా ఎవరు చూసుకున్నారు అని. చివరి మాట మీరైతే కప్పడోషియాని వదిలేయలేదు. ఇది పూర్తి కాని చరిత్ర. పూర్తి కాని చరిత్ర అంటే నిశ్శబ్దంగా ఉండదు. ఎవరు మూసారో ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఇంకా ఇలాంటి మరెన్నో ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.